నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్ భేటీ పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో సమావేశం రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిలపై చర్చ వెంటిలేటర్ పై టీడీపీ అందుకే పొత్తుల కోసం చంద్రబాబు వెంపర్లాట సజ్జల రేషన్ సరుకుల పంపిణీలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం రేషన్ డీలర్ల కమిషన్ పెంచే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వెల్లడి శివసేన వర్గానికి చెందిన నాయకుడు అభిషేక్ ఘోసల్కర్ దారుణంగా హత్య లైవ్ వీడియోలో మాట్లాడుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సహకారంతో 100 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ హాజరైన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న నిస్వార్థ ప్రజా సేవకుడు గద్దె అంటూ కితాబు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు శుక్రవారం పార్లమెంట్లో ప్రధాని మోదీతో జగన్ భేటీ అయ్యారు ఈ సందర్భంగా ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల అమలు సహా రాజకీయ అంశాలు ప్రధానితో జగన్ చర్చించినట్లు సమాచారం ఇంకా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిలుపుదల పోలవరం నిధులు త్వరితగతిన విడుదలకు ఆదేశాలు ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణ వ్యయానికి ఆమోదం 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకు తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్కు సంబంధించి బకాయిల క్లియరెన్స్ కేంద్ర వాటా నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన పన్ను చెల్లింపులు చేయాలని జగన్ ప్రధాని మోదీని కోరినట్లు తెలుస్తోంది వైసీపీ కీలక నేత ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై నిప్పులు చెరిగారు టీడీపీ ప్రస్తుతం వెంటిలేటర్పై ఉన్నది అందుకే పొత్తుల కోసం చంద్రబాబు నాయుడు వెంపర్లాడుతున్నాడని ఆరోపించారు ఢిల్లీలో బీజేపీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నాడని తీరా ఇక్కడ బీజేపీనే పొత్తు కోసం తమ వెంట పడుతున్నట్లు బిల్డప్ ఇస్తారని ఫైర్ అయ్యారు టీడీపీ జనసేన పొత్తుల వ్యవహారం ఢిల్లీకి చేరిన నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ కీలక నేత ప్రభుత్వ గౌరవ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై స్పందించారు టీడీపీ బలహీనంగా ఉందని పేర్కొన్నారు ఒకప్పుడు తీవ్రంగా విమర్శలు చేసిన బీజేపీతో ఇప్పుడు చేతులు కలపడానికి చంద్రబాబు సిద్ధమయ్యారని అన్నారు అధికారం కోసం చంద్రబాబు ఎంత దూరమైనా వెళ్తారని ఎంతకైనా తెగిస్తారని విమర్శించారు ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలపైన సజ్జల కామెంట్లు చేశారు వైఎస్ షర్మిల చేసే ఆరోపణలు సత్యదూరమని అన్నారు ఆమె చంద్రబాబు నాయకుడుకు అద్దె మైకుగా మారారని ఆరోపణలు చేశారు చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ని ఆమె చదువుతున్నారని పేర్కొన్నారు చంద్రబాబు డైరెక్షన్లో షర్మిల వెళ్తున్నారని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి లేదని తెలియజేశారు వైఎస్ జగన్ ఢిల్లీకి వెళ్లడంపైన ఆయన మాట్లాడారు వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనలో దాపరికం లేదని స్పష్టం చేశారు రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రత్యేక హోదా పోలవరం వంటి అజెండాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడటానికే వెళ్లాడని తెలియజేశారు జగన్కు ఎవరి సహాయం అక్కర్లేదని సింగిల్గా బరిలో దిగుతారని అన్నారు దానికి ఒక ప్రత్యేకమైన ఇది ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఆమె ఉన్నది లేదు సమస్యలను ఆకలింపు చేసుకున్నది లేదు 10 రోజులు 15 రోజుల క్రితము ఇక్కడ అడుగు పెట్టిన రోజు నుంచి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఏం మాట్లాడుతున్నారు అదే మాటలు ఇంకొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం అనేది ప్రాక్టీస్ చేసినట్టున్నారు అదే చేస్తున్నారు దానికి ఏమి విమర్శ అంటే చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడిస్తున్నాడు అవి మాట్లాడుతున్నప్పుడు దానికి ప్రత్యేకంగా సపరేట్గా ఇచ్చేయాల్సిన రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉందని కూడా అనుకోవట్లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీగా కాంగ్రెస్ ఉనికి లేదు ఆమెకు సంబంధించినంత వరకు ఒక అద్దె మైక్ లాగా ఇక్కడ వచ్చి షర్మిలమ్మ గారు మాట్లాడుతున్నారు అది చంద్రబాబు నాయుడు ఏమనాలనుకుంటున్నాడో అవన్నీ ఆమె గొంతులోంచి వస్తున్నాయి దానికి ఏదైనా ఇస్తే ఆయనకు రిప్లై ఇవ్వడం ఇస్తున్న దాంట్లోనే దీనికి సమాధానం ఉంటుంది చంద్రబాబు నాయుడు ఇస్తున్న రిప్లై అది సీ వాటర్ అనే సంస్థ చేస్తున్నది ఆ సంస్థ గతంలో కూడా 2019లో కూడా ఐ థింక్ మార్చిలో చేసిన దాంట్లో 35% ఓటు మాకు 41-42% టీడీపీకి ఇచ్చినట్టు గుర్తున్నాం అలాగే 15 సీట్లు టీడీపీకి 10 సీట్లు మాకు ఇచ్చినట్టు గుర్తు
ఇంకొక అడుగు ముందుకేసి ఎగ్జిట్ పోల్ అంటే అది ఫైనల్ ఇదేయాక ఆ రోజు ఇచ్చిన దాంట్లో మాకు 11, టీడీపీకి 14 ఇచ్చినట్టు నాకు గుర్తు. ఇంకా దాని విశ్వసనీయత ఎందుకంటే రిజల్ట్ ఏందనేది అందరికీ తెలిసిందే. 22 మాకు వచ్చాయి, 3 టీడీపీకి వచ్చాయి ఆ రోజు. అలాగే ఓట్ పర్సెంటేజ్ మాకు వచ్చింది 50%, 49.1 50% మాకు వచ్చింది. వాళ్ళకు ఐ థింక్ 7 or 8% తేడా ఉంటుంది. దానికి గుర్తులేదు. అంటే దట్ ఈస్ వాళ్ళ క్రెడిబిలిటీ ఏదనేది అక్కడే ఇదవుతుంది. రెండవది అలా అంటే మీరు అనొచ్చు మరి మిగిలిన సర్వేలు మీకు అనుకూలంగా ఉంటే ఇదవుతున్నారు కదా. అల్టిమేట్గా ఎంత కాన్ఫిడెంట్గా మేము మూవ్ అవుతున్నాము, జగన్మోహన్ రెడ్డి గారు మూవ్ అవుతున్నారు, ఎంత డెస్పరేట్గా చంద్రబాబు నాయుడు లేదా టీడీపీ మూవ్ అవుతుంది. కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల ఆమె అన్నయ్య వైసీపీ చీఫ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసిరారు. ఇక్కడ సింహాలు పులులు అని అభిమానులు చెప్పుకుంటున్నారని, ఎవరికి పులులు సింహాలు అని ప్రశ్నించారు. దమ్ముంటే ఒకసారి బీజేపీ మీద పంజా విసిరాలని చెప్పండి అని అన్నారు. దమ్ముంటే ఆ పార్టీ మీద గాండ్రించాలని సవాల్ చేశారు. వైఎస్ షర్మిల దెందులూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ చంద్రబాబుపై విమర్శలు సంధించారు. వైసీపీపై విరుచుకుపడుతూ పులులు సింహాలు కాదు, ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహులని ఆరోపణలు చేశారు. ఆడబిడ్డలను బజారుకు ఈడుస్తున్నారని, ఆడబిడ్డలపై బూతులు మాట్లాడుతున్నారని అన్నారు. వైసీపీకి ఇదే సాధ్యమైందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉండి అటు జగన్ ఇటు చంద్రబాబు ప్రత్యేక హోదాను సాధించలేకపోయారని షర్మిల మండిపడ్డారు. పైగా పొత్తుల కోసం పోటీ పడుతున్నారని ఆరోపణలు చేశారు. వారు పిలవడం ఏంటో, ఈయన వెళ్లడం ఏంటో తనకు అర్థం కావడం లేదని వివరించారు. ఒకవేళ పొత్తుకు వెళ్లినా ప్రత్యేక హోదా ఇస్తేనే పొత్తు కుదుర్చుకుంటామని చంద్రబాబు ఎందుకు షరతు పెట్టలేదని అన్నారు. కానీ ఆయన షరతు పెట్టలేదని, ఎందుకంటే ఆయన రాష్ట్ర ప్రయోజనాలపై చిత్తశుద్ధి లేదని ఫైర్ అయ్యారు. బీజేపీ జగన్ చంద్రబాబులది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అన్నారు. ఎన్నో ఉద్యమాలు చేశాడు ప్రత్యేక హోదా కోసం. ఆ రోజు ప్రత్యేక హోదా జగనన్న గారు నిరాహార దీక్షలు కూడా చేశారు. ఆ రోజు జగనన్న గారు చెప్పిన మాట, ప్రత్యేక హోదా రావాలి అంటే మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము అన్నారు. ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నారు జగనన్న గారు. తీరా ఎన్నికలు వచ్చాయి, జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రి అయినాక ప్రత్యేక హోదా కోసం ఒక్కసారంటే ఒక్కసారైనా నిలబడ్డారా, మాట్లాడారా, బీజేపీని నిలదీశారా, ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశారా అంటే ఒక్కటి కూడా చేయలేదు. ఒక్కసారి కూడా ప్రజల పక్షాన మాట్లాడలేదు. ఒక్కసారంటే ఒక్కసారైనా మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దామన్న జగనన్న గారు ఇప్పుడు ఎందుకు రాజీనామాలు చేయడం లేదు? ఇప్పుడు అదే బీజేపీ పార్టీకి తొత్తులుగా మారారు. జగనన్న గారే కాదు, చంద్రబాబు గారు కూడా ఇద్దరు దొందే. ఒకవైపు వైసీపీ, ఒకవైపు టీడీపీ, ఇద్దరిని పెట్టుకుని ఆడుతుంది బీజేపీ పార్టీ. ఆలోచన చేయండి. బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్యే లేడు, ఒక్క ఎంపీ కూడా లేడు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక్క బీజేపీ ఎమ్మెల్యేని గెలిపించలేదు, ఒక్క ఎంపీని గెలిపించలేదు. అయినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంది బీజేపీ పార్టీ. ఎలా సాధ్యమైంది ఇది? రాష్ట్రంలో దాదాపు 600 కోట్ల వ్యయంతో 4000 పైచిలుకు ఆలయాలు నిర్మించామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. దుర్గా ఆలయం, శ్రీశైలం దేవస్థానంలోనూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. శ్రీశైలంలో వసతి కొరత ఉందని కొత్తగా 750 గదుల నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. 3 స్టార్ వస్తువులతో బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ అనే విధానంలో వసతి నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఈ మేరకు గురువారం సచివాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడిన దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ రాష్ట్రంలోని దుర్గగుడి, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, ద్వారకా, తిరుమల తదితర దేవాలయాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. మొత్తంగా 1600 కోట్ల రూపాయలతో ఆలయాల అభివృద్ధి ప్రాజెక్టుకు అమలు చేశామని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలియజేశారు. విజయవాడలో ప్రభుత్వం చేసిన యాగానికి రాష్ట్రానికి నిధులు వచ్చాయన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఉన్న 10,000 ఆలయాలకు ధూప, దీప నైవేద్య పథకం అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా భక్తులకు సౌకర్యంగా ఉండేలా అన్ని ఆలయాల్లో టెంపుల్ మేనేజ్మెంట్ సిస్టమ్ అమలు చేస్తున్నామని తెలియజేశారు. అంతేకాకుండా ఆభరణాలు, ఆస్తుల వివరాలు నమోదు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఆలయంలోనూ మాస్టర్ ప్లాన్ ప్రకారమే అభివృద్ధి చేశామని తెలియజేశారు. ప్రసాద స్కీమ్ కోసం అన్నవరం దేవాలయానికి
50 కోట్ల రూపాయల నిధులు కోరామన్నారు. మరోవైపు దేవాలయ భూములను అన్యగ్రాంతం కాకుండా చూస్తున్నామని చట్టాలలో మార్పులు చేశామన్నారు. కాగా విజయవాడ ఇంద్రకీలాద్రిలోని దుర్గగుడిలో శివాలయం 14వ తేదీన పునః ప్రతిష్ఠ జరుగుతుందని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలియజేశారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో మరి ఆలయాలు అన్ని అభివృద్ధి చేయాలి, ఆలయ వ్యవస్థ బాగుపడాలి, వ్యవస్థలో ట్రాన్స్పరెన్సీ తీసుకురావాలి అంటూ ప్రమోషనల్ రూపంలో కూడా ప్రమోషన్లు ఇవ్వడం, అలాగే క్వాలిటీ ఆఫ్ వర్క్ విషయంలో క్వాలిటీ పెంచడం కోసం ఇంజనీరింగ్ స్టాఫ్ని రిక్రూట్ చేయడానికి ఈ రకంగా మరి అన్ని రకాలుగా కూడా అదనంగా ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అంటే ఇది పెద్ద ఎత్తున ఇవాళ దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఒక మంచి రిఫార్మ్సే కాదు, భక్తులకి సౌకర్యాలే కాదు, ఆన్లైన్ సిస్టమ్ ద్వారా ఇప్పుడు మనం అందరూ కూడా ఒక సిస్టానికి అలవాటు పడిపోయాం. ఆ సిస్టమ్ ఫోన్ ద్వారా వాట్సాప్లో కానీ అన్నీ కూడా ఈ బుక్ చేసుకోవడానికి ఒక యాప్ కూడా కూడా డౌన్లోడ్ చేసుకునేలాగా ప్రతి ఫోన్లోనూ ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఈ సిస్టంలో మనం అడాప్ట్ అవుతాం. మీరు టెంపుల్ వెబ్సైట్కి వెళ్ళినా, ఆ టెంపుల్ వెబ్సైట్కి వెళ్ళినా మనం దాని ద్వారా చేయొచ్చు. అంతకంటే సులభతరంగా ఉండేలాగా ఇప్పుడు ఈ వాట్సాప్ యాప్ కూడా తయారు చేస్తాం. ఆ యాప్స్ మన సోర్స్లోకి వెళ్ళి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న దేవాలయాలు ఏ దేవాలయమైనా వాట్సాప్ యాప్లో దాన్ని వెళ్ళి ఫోన్ ద్వారానే రిజర్వేషన్ కానీ బుకింగ్ అన్నీ ఏదైనా పూజ బుకింగ్ కానీ అన్నీ కూడా దాంట్లోనే చేసుకోవచ్చు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 11 నుంచి శంఖారావం పేరుతో మరో యాత్రకి శ్రీకారం చుట్టనున్నారు. రానున్న ఎన్నికలకు పార్టీ కేడర్ను కార్యోన్ముఖులను చేసే లక్ష్యంతో ఈసారి లోకేష్ పర్యటన సాగనుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రారంభం కానున్న శంఖారావం యాత్ర ప్రతిరోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగనుంది. 11 రోజుల పాటు 31 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేస్తూ ఈ యాత్ర కొనసాగనుంది. వార్డు స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే ఈ కార్యక్రమంలో వివిధ వర్గాలకు భరోసా కల్పించనున్నారు. అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ 6 కార్యక్రమాలపై ప్రజలను చైతన్యవంతం చేయడం తదితర అంశాలపై లోకేష్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారు. గత 4 ఏళ్లుగా ఎత్తిన పసుపు జెండా దించకుండా, మడమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి కాపలాగాసిన ప్రతి పసుపు కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాను. లోకేష్ కుటుంబం కాదమ్మా, తెలుగుదేశం పార్టీ కుటుంబం. మేమందరం ఒక కుటుంబంగా ఎక్కడన్నా అన్యాయం జరిగితే ఆ కుటుంబాలకు అండగా నిలబడుతున్నాం. నుంచి 24 వరకు ఏ కార్యకర్త పైన అయితే ఎక్కువ కేసులున్నాయో అంత పెద్ద నామినేటెడ్ పోస్ట్ ఇచ్చే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు. కానీ మా పోరాటం ఆగదు. తెలుగుదేశం పార్టీ వెనక తగ్గదు. ప్రజల తరఫున మేము పోరాడుతూనే ఉంటాము. కార్యకర్తలు అడుగుతున్నా, ఆఫర్ యాక్సెప్టెడా? రెడీనా? ప్రజల తరఫున పోరాడదాం. ఈ సైకోల పైన పోరాడదాం. 2024లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతాం ఖాయం. వైసీపీ ప్రభుత్వ హయాంలో రేషన్ పంపిణీలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చినట్లు రాష్ట్ర పౌర సరఫరాలు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ఐసీడీఎస్ మరియు ఎండీఎం కమిషన్ 23 కోట్ల 71 లక్షల రూపాయలను విడుదల చేశారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అధికారానికి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా అమలు చేసేందుకు అనేక సంస్కరణలు తీసుకువచ్చిందన్నారు. ముఖ్యంగా ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉండేందుకు డోర్ డెలివరీ వ్యవస్థను ప్రవేశపెట్టామన్నారు. రాష్ట్రంలో రేషన్ సరుకుల పంపిణీకై ఈ 5 ఏళ్లలో ప్రభుత్వం 12,438 కోట్లు వెచ్చించినట్లు మంత్రి స్పష్టం చేశారు.
కేవలం 1,950 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించిందని మీడియాలో వచ్చిన వార్త వాస్తవం కాదన్నారు. 2012 నుండి పెండింగ్లో ఉన్న ఐసీడీఎస్ మరియు ఎండిఎం కమిషను 25 కోట్ల రూపాయలకు గాను ఇప్పటికే 2 కోట్ల రూపాయలు చెల్లించగా మిగతా 23 కోట్ల 71 లక్షల రూపాయలను కూడా విడుదల చేశామని చెప్పారు. కరోనా సమయంలో చనిపోయిన 53 మంది చౌకధరల దుకాణదారులకు 50,000 రూపాయల వంతున పరిహారంగా చెల్లించేందుకు ముఖ్యమంత్రి వర్యులు ఆమోదం తెలిపారని త్వరలో ఆ పరిహారం చెల్లిస్తామన్నారు. రామోజీరావు గారికి ఇంకా అసలు ఆయన ఏ మైండ్ ఉందో దొబ్బిందో తెలియట్లేదు. ఆయన కూడా అల్జామస్ వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఇవాళ మేము ప్రతి ఒక్కటి గతం కంటే పారదర్శకంగా, గతంలో ఏం చేశాడో అతను తెలియదు మాకు. గతంలో కేవలం ఓన్లీ ఆ బియ్యం ముక్కుపోయిన బియ్యం ఇచ్చేవారు, ఓ షుగర్ ఇచ్చేవారు కొద్దిగా. కానీ అప్పుడేం మాట్లాడేవాడు కదా, అప్పుడు బ్రహ్మాండంగా ఉండేది. ఇవాళ మేము చాలా పెద్ద ఎత్తున సార్టెక్స్ బియ్యం, ఫోర్టిఫైడ్ రైసు, రెడ్ దాలు, మళ్ళీ ఆట, మళ్ళీ అలాగే రాగులు, జొన్నలు, ఇలా పెద్ద ఎత్తున అన్నీ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే తట్టుకోలేకపోతున్నాడు, ఏదో రాసేస్తున్నాడు. ఇవాళ మేము ప్రభుత్వం దగ్గర నుంచి మేము 12,550 కోట్ల రూపాయలు తెచ్చుకుంటే కూడా అవి 1,950 కోట్లే తెచ్చుకున్నారని చెప్తున్నాం. మరి ఈయన ఇచ్చాడేమో ఆ మధ్యలో ఈయన ఉన్నప్పుడు. ఇవాళ మేము అన్నీ కూడా లెక్కలతో సహా క్లియర్గా మేము తెచ్చుకున్న అమౌంట్ ప్రభుత్వం దగ్గర నుంచి అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా తేడా లేకుండా ఏ మంత్రం ఏం తెచ్చుకుంది పక్కాగా ఆధారాలతోటి. కానీ ఎలా మాట్లాడతారు, ఎలా రాస్తారు, ఏంటి బాధ? మీరు మళ్ళీ దోచుకో పంచుకోవాలని ఉవ్విళ్ళు ఊరిపోతున్నారు. కానీ ప్రజలు గమనించారు, మీరు ఇది ఏ దొంగ రాతలు రాసినా సరే మీ క్రెడిబిలిటీ పోయింది. మీకు గౌరవం ఉండేది, మర్యాద ఉండేది. ఆ మర్యాద కూడా పోయి ఇట్లా ప్రవర్తిస్తుంటే అసహించుకుంటున్నారు రామోజీరావు గారు. మీరు చేసేది శుభ్రంగా ఆలోచించడం, వాస్తవాల వెలుగులోకి తీసుకురండి. విజయవాడలోని అంబేద్కర్ స్మృతి వనాన్ని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 206 అడుగుల అంబేద్కర్ మహాశిల్పాన్ని ఏర్పాటు చేయడం ఓ చరిత్ర అని అన్నారు. అంబేద్కర్ ఆశయాలకు కట్టుబడిన వ్యక్తి సీఎం జగన్ అని తెలిపారు. సమాజ స్థాపనకు సీఎం జగన్ నడుం బిగించారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. దేశంలో బలహీన వర్గాలను ఆదుకున్న ఏకైక ప్రభుత్వం వైసీపీ కాదని నిరూపించే దమ్ము మీకుందా అని ప్రశ్నించారు. నిరూపించే సత్తా ఉంటే రండి, బహిరంగంగా చర్చకు సిద్ధమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచి జగనే మళ్లీ సీఎంగా ఉండాలని కిషోర్ బాబు తెలిపారు. పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ 4,26,000 కోట్ల రూపాయల నిధుల్ని బడుగు బలహీన వర్గాల ఖాతాలకి నేరుగా అందించినటువంటి ఘనత జగనన్న ప్రభుత్వానికి. ఇదే బాబాసాహెబ్ డాక్టర్ కోరుకున్నటువంటి ఆయన కోరిక. బలహీన వర్గాలు బాగుపడాలి, ఆర్థికంగా నిలబడాలి, రాజకీయంగా బలపడాలి, అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలనేటువంటి బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి యొక్క కోరికను ఈరోజు జగనన్న ప్రభుత్వం నెరవేరుస్తుంది. కాబట్టి ఈ విగ్రహాన్ని స్థాపించడంలో ఆయనకు కేవలం విగ్రహాన్ని స్థాపించడం మాత్రమే కాదు, కానీ ఆయన బాటలో జగనన్న ప్రభుత్వం నడవటం మా అందరికి కూడా గర్వకారణం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అంబేద్కర్ వాదులందరూ ఎవరైతే సమాజ నిర్మాణాన్ని కావాలనుకుంటున్నారో, ఎవరైతే అంబేద్కర్ బాటలో ముందుకు వెళ్లాలనుకుంటున్నారో, ఆయన ఆశయాలకు ఆదర్శాలకు కట్టుబడి పనిచేయాలనుకుంటున్నారో వారందరూ కూడా పార్టీలకు అతీతంగా జగనన్న ప్రభుత్వాన్ని బలపరచాలని చెప్పేసి ఒక అంబేద్కర్ వాదిగా నేను వారందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ ఎన్నికల ప్రచార యాత్రను విస్తృతం చేశారు. ఇంటింటికి వెళ్లి తన అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. అభివృద్ధి, సంక్షేమం 2 కళ్లుగా భావించి సుపరిపాలన అందిస్తున్న జగన్ ప్రభుత్వానికి మరోసారి పట్టం కట్టాలంటూ షేక్ ఆసిఫ్ ఈ సందర్భంగా కోరారు. తన ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా వైఎస్ఆర్సీపీ పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త షేక్ ఆసిఫ్ నిన్న సాయంత్రం 54వ డివిజన్ పరిధిలోని వించిపేట పంజా సెంటర్ ఏరియాలో విస్తృతంగా పర్యటించారు. ప్రతి ఇంటికి వెళ్లి పార్టీ కరపత్రాలను అందించి ఈ 5 ఏళ్లలో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల వివరాలను తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ హర్షద్ కలిసి ఆసిఫ్ మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్లో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను బలపరచాలంటూ విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల మేనిఫెస్టోని దైవంగా భావించి ఇచ్చిన హామీలను 199% అమలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అమలు చేసి సుపరిపాలన అందించారని తెలియజేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధి కోసం వందల కోట్ల రూపాయల నిధులను ఖర్చు చేసిన ప్రభుత్వం తమదేనన్నారు. జగన్ సర్కార్ను మరోసారి అధికారంలోకి తీసుకురావాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజలపై ఉందన్నారు. 178 సచివాలయ పరిధిలో ప్రతి గడపకి వెళ్ళి ఇక్కడ ఏ సమస్య ఉన్నా సరే సమస్యని పరిష్కరించే విధంగా మా పార్టీ కార్పొరేటర్ గారైన అర్షద్ గారు, అలాగే మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ వెళ్ళి ఏదైనా సమస్య ఉందని ఆ సమస్యని పరిష్కరించే విధంగా ముందుకెళ్తున్నాం. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారే మా ముఖ్యమంత్రి గారని ప్రజలు చెప్తున్నారు. ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు మా ఇంటికి చేకూరుతున్నాయి. ప్రతి నెల 1వ తారీఖే 3,000 రూపాయలు పెన్షన్ని జగన్మోహన్ రెడ్డి గారు మాకు అందిస్తున్నారయ్యా. మేము జగన్ అన్న పాలనలో చాలా ఆనందంగా ఉన్నాం. మా పిల్లలు మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు, వాళ్ళు మంచి విద్య చదువుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వైద్య విద్య రంగాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని వెళ్ళి వాళ్ళ గుమ్మాల దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే వాళ్ళు మాకు బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్లే నేను అనేక పథకాల లబ్ధి పొందాను. అలాంటి ముఖ్యమంత్రి గారిని మేము ఎందుకు వదులుకుంటామయ్యా, మేమందరం మళ్ళీ జగన్ గారికి మేము సీఎం చేసుకుంటాం, అలాగే మిమ్మల్ని గెలిపించుకుంటామయ్యా అని చెప్పేసి చెప్తున్నారు. 54 డివిజన్లో 178 సచివాలయం నందున మా ఆసిఫ్ గారు గడప స్టార్ట్ చేయడం జరిగింది. నాతో పాటు వీళ్ళందరూ మీరు వెనకాల చూస్తూనే ఉన్నారు కదా, ప్రజానికం కానీ మా సైనికులు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, మా కార్పొరేటర్స్, లేకపోతే మనకున్న ఇక్కడ ప్రజానికమే అని చెప్పేసి ఎంత ధైర్యంగా చెప్తారో అలాగే ఈరోజు కూడా దానికి ఆన్సర్ ఇదే. ఎందుకంటే గడప గడపకెళ్ళి తట్టి ఓటు అడిగే హక్కు మనకే ఉంది. ఎందుకంటే ఏ టీడీపీ పార్టీ వాళ్ళకి కానీ జనసేన పార్టీ వాళ్ళకి కానీ ఏమి అసలు హక్కు లేదు వాళ్ళకి. ఎందుకంటే మేము చేసిన అభివృద్ధులు, మేము చేసిన సంక్షేమాలు, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమమే రాబోయే రోజుల్లో ప్రజానికానికి, ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా ఇవన్నీ వాళ్ళు సాటిస్ఫై అవుతున్నారు. కాబట్టి మమ్మల్ని కూడా ఈరోజు మంచిగా ఆహ్వానిస్తున్నారు. ప్రతి ఒక్క గడపలో కూడా ఎంతో ఆనందంగా వాళ్ళు మమ్మల్ని పలకరించి మమ్మల్ని పిలిపించి మరీ వాళ్ళు జరుగుతోంది. పింఛన్లను ఏనాడు సకాలంలో ఇవ్వలేదని ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ పశ్చిమ కృష్ణా శాఖ అధ్యక్షులు ఏ విద్యాసాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 10న ఏపీ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని, 12న ప్రభుత్వ సీఎస్కు నోటీసులు ఇస్తామన్నారు. అప్పటికి స్పందించకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయ పింఛనర్లతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. విజయవాడలోని ఏపీ ఎన్జీఓ భవన్లో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ పింఛనర్ల సంఘం నేతలతో కలిసి ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ పశ్చిమ కృష్ణా శాఖ అధ్యక్షుడు ఏ విద్యాసాగర్ గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు 11వ పీఆర్సీలో జీతం పెంచాల్సింది పోయి తగ్గించడం అత్యంత దారుణమన్నారు. ఈ 5 ఏళ్లలో ఒక్కో ఉద్యోగికి 3 నుంచి 4 లక్షలు ప్రభుత్వం నుంచి డీఏలు రావాలని ఏళ్లు గడుస్తున్నా డీఏ మాత్రం ఇవ్వడం లేదు. ఈ నెల 8వ తేదీ వచ్చినా ఇంకా పింఛన్లు ఇవ్వలేదు. రాష్ట్రంలో జీపీఎఫ్ రుణాలు తీసుకునే వెసులుబాటు లేకుండా చేశారు. రుణ సంబంధిత వెబ్సైట్లను కూడా ప్రభుత్వం మూసేసిందని మండిపడ్డారు. ఆరోగ్య బీమాకు ఉద్యోగి డబ్బులు చెల్లిస్తున్నాడే తప్ప ప్రభుత్వం మాత్రం కట్టడం లేదన్నారు. ఒప్పంద ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెచ్చిన జీవో కూడా ముందుకు కదలడం లేదన్నారు. ఉద్యోగుల సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 10న ఏపీ జేఏసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని, 12న ప్రభుత్వ సీఎస్కు నోటీసులు ఇస్తామన్నారు. అప్పటికి స్పందించకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయ పింఛనర్లతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, పింఛనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు దాలినాయుడు, ఎన్టీఆర్ జిల్లా ఎన్జీఓస్ కార్యదర్శి ఎం దిగ్బాల్, పబ్లిక్ సెక్టర్ ఎంప్లాయీస్ సంఘం జిల్లా అధ్యక్షుడు ఏ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. స్కేల్ ఆఫ్ పే అసైన్మెంట్స్ కానీ దాని రివిజన్ కానీ ఇంతవరకు జరగలేదు. 11వ పీఆర్సీలో జీతం పెంచవలసింది పోయి మాకు అంతకుముందు ఇచ్చిన 27% ఐఆర్ని 23% ఫిట్మెంట్కి కుదించారు. దానితో పాటు విజయవాడలో 20% హెచ్ఆర్ఏ తీసుకుంటున్న ఉద్యోగ ఉపాధ్యాయులకి దాన్ని 16% చేశారు. అట్లాగే ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షను
10%, 15% ఉంటే దాన్ని 0 చేశారు. మేము ఉద్యమం చేస్తే 7%, 12% చేశారు. అంటే ఒక వేతన సవరణలో 3 అంశాల్లోనూ మాకు 4%, 4%, 3% చొప్పున ఉద్యోగులు మొత్తం మీద 11% తక్కువకి ఫిట్మెంట్ కానీ మిగతా విషయాల్లో కానీ అయ్యి అంత లాసును చూసిన రివిజన్ ఇంకొకటి లేదు. సరే 11వ పిఆర్సీ తర్వాత మేము డిఏల అంశం చూస్తే ఎప్పుడు కూడా 1, 2 డిఏలు పెండింగ్ ఉండటం చూసాం. ఇప్పుడు దాదాపు 6 డిఏ బకాయిలు ఈ గత 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి 6 డిఏ బకాయిలు పెండింగ్ ఉన్నాయి. ఒక్కొక్క ఉద్యోగికి ఉపాధ్యాయుడికి డిఏ బకాయి చూస్తే మినిమం 3 నుంచి 4 లక్షల రూపాయల బకాయిలు మాకు రావాల్సి ఉంది. ముఖ్యంగా విద్యా వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో పైన పటారం లోన లోటారం లాగా ఉన్నాయి. ఏ విధంగానంటే సహజంగా పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా పాఠశాలలు పెరగాల్సిన అవసరం ఉంది. కానీ జియో నెంబర్ 117 తీసుకొచ్చి పాఠశాలల సంఖ్యని తగ్గించింది, పాఠశాలల్ని మూసేసింది. ఉపాధ్యాయుల సంఖ్యని పెంచాల్సి ఉంది, కానీ ఉపాధ్యాయుల సంఖ్యని కుదించి ఉపాధ్యాయుల మీద విపరీతమైనటువంటి భారాన్ని పెంచి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందనించకుండా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇవి నిర్మాణాత్మకంగా ఉన్నటువంటి అంశాలు, నిర్మాణంలో ఉన్నటువంటి అంశాలు అయితే ఆర్థికంగా కూడా ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, కార్మికులకి ఈ 4.5 సంవత్సరాలుగా 8 డిఏల్ని పెండింగ్ పెట్టడం అయితేనేమి, 2.5-3 సంవత్సరాల నుంచి సరెండర్ లీవ్లు ఇవ్వకపోవడం అయితేనేమి, మేము దాచుకున్నటువంటి జీపీఎఫ్ డబ్బుల్ని, జెడ్పీపీఎఫ్ డబ్బుల్ని, ఏపీజీఎల్ఐ డబ్బుల్ని, సరెండర్ లీవ్ల్ని ఇవ్వకుండా ఉండటం అనేది వాటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. గత ప్రభుత్వం 43% ఫిట్మెంట్, 1% ఫిట్మెంట్ దగ్గర ఒక రోజు పాటు చర్చ కొనసాగి 43% ఫిట్మెంట్కి తీసుకొచ్చుకోగలిగాం. కానీ ఈ ప్రభుత్వాన్ని నమ్మాం. అనుక్షణం కలిసిన చోటల్లా, ఉద్యోగులు కలిసిన చోటల్లా, పెన్షనర్లు, కార్మికులు కలిసిన చోటల్లా కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని నమ్మబలికి 4.5 సంవత్సరాలు గడిచిపోయాక 20% కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని కూడా కనీసం రెగ్యులరైజ్ చేయనటువంటి మోసపూరితమైనటువంటి విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి విధానాన్ని ఖండిస్తూ గత్యంతరం లేని పరిస్థితుల్లో రోడ్డు మీదకి వచ్చి ఆందోళనకి చేపడతా ఉన్నామని ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి ముఖ్యమంత్రి గారు స్వయంగా చర్చలకు పిలిచి ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. ఎంపీగా కేశినేని నాని గెలవడానికి గద్దె రామ్మోహన్ కారణమని, అలాగే నాని కుమార్తె శ్వేత కార్పొరేటర్ సీటు గిచ్చి గెలిపించిన ఘనత ఆయనకే చెల్లుతుందని మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న అన్నారు. గురునానక్ నగర్ ఎన్ఏసీ కళ్యాణ మండపంలో గద్దె రామ్మోహన్ ఆర్థిక సహకారంతో 100 మంది మహిళలకు కుట్టు మిషన్లను గురువారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బుద్ధ వెంకన్న పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో సేవా కార్యక్రమాలను మొదలుపెట్టిందే గద్దె రామ్మోహన్ అని, ఆయన స్ఫూర్తిని తోటి నాయకులు అందుకోవాలన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి వ్యాపారంలో వచ్చిన లాభంలో కొంత భాగాన్ని పేదలకు అందిస్తున్నారన్నారు. 1999 సంవత్సరంలో విజయవాడ పార్లమెంటుకు పోటీ చేయాలని నారా చంద్రబాబు నాయుడు రామ్మోహన్కు పిలిపిస్తే 90,000 మెజారిటీతో గెలిచారన్నారు. గద్దె ఏనాడు పార్టీకి నష్టం చేకూరేలా వ్యవహరించలేదని, అందువల్లనే 2 సార్లు ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి వెళ్లి ఓడిపోయి ఎంతో నష్టపోయారన్నారు. గద్దె మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేస్తేనే ఆ కుటుంబాలు ముందుకు సాగుతాయనే ఉద్దేశంతో మెప్మా ద్వారా కుట్టు యంత్రాల శిక్షణ తరగతులు నిర్వహించి వారికి ఉచితంగా యంత్రాలను అందించిన ఘనత చంద్రబాబుకే చెల్లిందన్నారు. ఆనాడు చంద్రబాబు ఊరూరా తిరిగి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేస్తే ఎన్నో బ్యాంకులు కొత్తగా వెలిశాయన్నారు. అలాంటి డ్వాక్రా సంఘాలు దాచుకున్న డబ్బును కాజేసిన వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి నిలిచారన్నారు. యువతకు, మహిళలకు సొంత కాళ్లపై నిలబడే విధంగా చంద్రబాబు పథకాలను తీసుకొస్తే ప్రస్తుత జగన్ ప్రభుత్వం యువతను గంజాయికి బానిసను అయ్యేలా చేసిందన్నారు. గద్దె రామ్మోహన్ గారు ఈ కార్యక్రమం అనేది ఇవాళ కాదు, 2009 దగ్గర నుంచి ఈ నియోజకవర్గంలో మొదలుపెట్టాడు. అసలు సేవా కార్యక్రమం అనేది ఈ జిల్లాలో పుట్టిందే గద్దె రామ్మోహన్ దగ్గర నుంచి. ఎక్కడి నుంచి అంటే గన్నవరం దగ్గర నుంచి. ఆయన ఒక సామాన్య కుటుంబం నుంచి ఒక అతి సామాన్యుడిగా ఎదిగి ఆయన సంపాదించినటువంటి వ్యాపారంలో నుంచి డబ్బు ప్రజలకి, పిల్లలతో పాటు ప్రజలకు కూడా ఇవ్వాలని, ప్రజలకు సేవ చేయాలని ఒక సామాన్య కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో చేరాడు. ఆ రోజు గన్నవరం నియోజకవర్గంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మొదలు పెడితే మీ విజయవాడలో ఎవరో గద్దె రామ్మోహన్ అనుకునేవాళ్ళు రోజు పేపర్లో చూసుకొని. 1994లో ఆయన తెలుగుదేశం పార్టీ టికెట్ ట్రై చేయడం, ఆయనకి పార్టీ టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం, ఆయన కూర్చుంటే ఇంట్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మీరు సంపాదించిన దాంట్లో నుంచే డబ్బు తీసుకొచ్చి మా అందరికీ
ఎన్నో సేవ చేశారు. మీలాంటి వాళ్ళు ఎమ్మెల్యే అయితే ఇంకా ఎన్నో సేవలు చేస్తారని ఆయన ఇంట్లోంచి కూర్చున్న వ్యక్తిని బయటికి పిలిచి ఇండిపెండెంట్గా ప్రజలు నిలబెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారిది ప్రభంజనం. ఎన్టీ రామారావు గారు ఎవరికి బీఫార్ వస్తే వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కూర్చునే 94లో మరి గద్దె రామ్మోహన్ గారు దాదాపు 10,000 పైన మెజార్టీతో గన్నవరం నియోజకవర్గంలో గెలిచాడు ఇండిపెండెంట్గా. అసలు రాజకీయం అంటే నాకు తెలిసి రాజకీయం అంటే వాళ్ళకి కూడా తెలియదు గద్దె రామ్మోహన్ గారు. నగరంలో పారిశుద్ధ్యం పూర్తిగా పడకేయడంతో దోమల తాకిడికి ప్రజలు తీవ్ర అనారోగ్య బారిన పడుతున్నారని సిపిఐ నగర కార్యదర్శి కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. దోమల స్వైర విహారంతో ప్రజలు కంటి మీద కునుకు లేకుండా అల్లాడుతుంటే మరోవైపు అధికార వైసీపీ ప్రజాప్రతినిధులు నటిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. కార్పొరేషన్ అధికారులు అయినా స్పందించి తక్షణమే నగరంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి దోమల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నగరంలో దోమల నివారణలో పాలకపక్షం ఘోర వైఫల్యాన్ని నిరసిస్తూ సిపిఐ ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలోని 49, 50 సిపిఐ కమిటీల ఆధ్వర్యంలో జోడీ బొమ్మ సెంటర్ వద్ద పారిశుద్ధ్య నిర్వహణ పనులు చేపట్టి నిరసన తెలియజేశారు. డ్రైనేజ్లు, సైడ్ కాలువలు శుభ్రం చేసి దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. అదేవిధంగా పాలకపక్ష వైఫల్యాలను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా జి కోటేశ్వరరావు మాట్లాడుతూ నగరంలో 2,12,356 అసెస్మెంట్ల నుంచి కార్పొరేషన్ ఇంటి పన్ను వసూలు చేస్తుందని తెలియజేశారు. ఇంటి పన్నుతో పాటు డ్రైనేజీ నీటి పన్నులను కూడా భారీగా పెంచి ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తుందన్నారు. అదేవిధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో చెత్తపై కూడా పన్ను వసూలు చేస్తుందని, అయినా పారిశుద్ధ్య నిర్వహణను మాత్రం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగర ప్రజలు 49 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను గెలిపించి అధికారం కట్టబెడితే వారు ప్రజల సమస్యలను గాలికొదిలేశారని విమర్శించారు. ఫలితంగా విజయవాడ నగరంలోని భవానీపురం, కొండ ప్రాంతాలు, ఊర్మిళ నగర్ నుంచి పాయకాపురం, కండ్రిక కాలనీ, పటమటలంక వంటి శివారు ప్రాంతాలతో పాటు నగర నడిబొడ్డున ఉన్న గాంధీనగర్, గవర్నర్ పేట వంటి ప్రాంతాల్లో సైతం దోమలు విజృంభిస్తున్నాయని చెప్పారు. నగరంలోని కార్పొరేటర్లకు తమ డివిజన్లోని ప్రజలకు తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యలు కనిపించడం లేదని, కేవలం కొత్త ఇళ్ల నిర్మాణాలు మాత్రమే కనిపిస్తున్నాయని, అక్కడికి వెళ్లి యజమానుల నుంచి లక్షల రూపాయలు దండుకుంటున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కమిటీ నాయకులు, డివిజన్ కమిటీ నాయకులు పాల్గొన్నారు. దోమల నివారించడంలో నగరపాలక సంస్థ అధికారులు, అధికార పక్షం ఘోరంగా వైఫల్యం చెందింది. ఈ రోజున ప్రజలపైన దోమలు దాడి చేస్తామని తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటా ఉన్నారు. ఇంటికి కట్టేటటువంటి ఇంటి పన్నుతో పాటుగా చెత్త మీద పన్ను, మంచినీళ్ళ ఛార్జీలు, డ్రైనేజ్ ఛార్జీలు ఇవన్నీ చెల్లించగా కాకుండా ప్రతి ఇంటికి కూడా రోజుకి 5 రూపాయలు కనీసం దోమల నివారణ కోసం ప్రతి కుటుంబం వెచ్చించవలసినటువంటి పరిస్థితి దాపరించింది నగరంలో. అంటే నగర పాలక వైఫల్యం అనేటటువంటిది సిపిఐగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అనునిత్యం కూడా వాళ్ళకి కావాల్సినటువంటి సిబ్బంది మలేరియా డిపార్ట్మెంట్లో, శానిటేషన్ డిపార్ట్మెంట్లో కావాల్సినటువంటి సరిపడా సిబ్బంది లేనటువంటి పరిస్థితిలో అన్ని ప్రాంతాలను కూడా తరచూ శుభ్రం చేసేటటువంటి పరిస్థితి లేదు. అలాగే కార్పొరేషన్కి ఇవ్వవలసినటువంటి సిబ్బందికి ఇవ్వవలసినటువంటి పరికరాలు ఏవైతే ఉన్నాయో, చీపుర్లు, చాట్లు కానీ లేకపోతే ఎమ్మెల్యేలు, మలేరియా డిపార్ట్మెంట్కి సంబంధించి ఎమ్మెల్యేలు కాలువల్లో ఆయిల్ బాల్స్ వేస్తారు, అలాగే పైరత్రాన్ని స్ప్రే చేస్తారు. ఇవన్నీ స్ప్రే చేయడానికి, ఇవన్నీ కూడా కొనుగోలు చేయడానికి నగరపాలక సంస్థ దగ్గర డబ్బులు లేవు అనేటటువంటి స్పష్టంగా చెప్పగలం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినటువంటి మన దగ్గర నుంచి వసూలు చేసినటువంటి పన్నులన్నీ కూడా పక్కదారి పట్టిస్తూ ఉన్నది. ముంబైలో దారుణం జరిగింది. శివసేన మాజీ ఎమ్మెల్యే వినోద్ గోసాల్కర్ కుమారుడు అభిషేక్ గోసాల్కర్పై మౌరిస్ నొరాన్హా అనే వ్యక్తి ఫేస్బుక్ లైవ్లో కాల్పులు జరిపాడు. దీంతో అభిషేక్ అక్కడికక్కడే మరణించారు. అనంతరం మౌరిస్ తనను తాను కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మాజీ కార్పొరేటర్ అభిషేక్కు మౌరిస్కు గొడవల కారణంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే సెంట్రల్ నియోజకవర్గం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిందని 60వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ బెరవ నారాయణ అన్నారు. నిన్న సాయంత్రం తన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ కార్పొరేటర్ కంచి దుర్గా, ఆమె కుమారుడు కంచి ధనశేఖర్ వెల్లంపల్లి శ్రీనివాస్పై విమర్శలు చేయడాన్ని ఆయన ఖండించారు. వెల్లంపల్లి శ్రీనివాస్ ఏ నియోజకవర్గం నుండి పోటీ చేసినా విజయం తథ్యమని అన్నారు. సెంట్రల్ నుండి 25,000 మెజారిటీతో గెలవటం ఖాయమని, గెలిస్తే రాజీనామా సిద్ధం అన్న ప్రకటించిన కార్పొరేటర్ సిద్ధంగా ఉండాలని చెప్పారు. టీడీపీ హయాంలో ఈ ప్రాంతంలో ఏమి అభివృద్ధి చేశారో చెప్పగలరా అని నిలదీశారు. 60 డివిజన్లో వాంబాయి కాలనీలో మా ఎల్లంపల్లి సీని గారు గడప గడపకి తిరగడం జరిగింది. పథకాలన్నీ కూడా ప్రతి ఒక్కరు అర్హులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా మన వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాంబాయి కాలనీలో అంత పేద ప్రజలే కనుక ప్రతి ఒక్కరికి కూడా పథకాలు అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకెవరైనా అర్హులు ఉండి రానోళ్ళు ఎవరైనా ఉంటే దాని గురించి ఎల్లంపల్లి సీని గారు గడప గడప తిరగడం జరుగుతుంది. దాన్ని ఈరోజు వాంబాయి కాలనీ 60 డివిజన్లో టీడీపీ కార్పొరేటర్ అలా ధనశేఖర్ వాళ్ళ అబ్బాయి గారు ప్రెస్ మీట్ పెట్టి ఎల్లంపల్లి సీని గారిని నిన్న గడప గడపకి వచ్చి తిరగడం జరిగిందంట. ఆయన ఎవరని చెప్పి తెలుసుకుంటే ఎల్లంపల్లి సీని గారు అని మాకు తెలిసింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం వైఎస్ జగన్ భేటీ, పార్లమెంటులోని ప్రధాని కార్యాలయంలో సమావేశం, రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిలపై చర్చ. వెంటిలేటర్పై టీడీపీ, అందుకే పొత్తుల కోసం చంద్రబాబు వెంపర్లాట, సజ్జల. రేషన్ సరుకుల పంపిణీలో విప్లవాత్మక మార్పులు తెచ్చాం. రేషన్ డీలర్ల కమిషన్ పెంచే అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు వెల్లడి. శివసేన వర్గానికి చెందిన నాయకుడు అభిషేక్ ఘోసల్కర్ దారుణంగా హత్య. లైవ్ వీడియోలో మాట్లాడుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు. తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సహకారంతో 100 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ. హాజరైన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, నిస్వార్థ ప్రజా సేవకుడు గద్దె అంటూ కితాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.